అందరికీ నమస్కారం. ఏదైతే వీడియో చూస్తున్నామో కుప్పంలో ఏదైతే రేపటి నుండి అనగా 21/1/2025 ట్రైన్ స్టాపింగ్ లేదంటున్నారో దానికోసం ఒక క్లారిఫికేషన్ ఇవ్వడం కోసం వీడియో చూస్తున్నాము. మనకి కుప్పం నుండి బెంగళూరుకి వెళ్ళడానికి కుప్పంలో ఏ ఒక్క ట్రైన్ కూడా స్టాపింగ్ లేదు. దయచేసి అందరూ కూడా గమనించాలి. అదే విధంగా బెంగళూరు నుండి కుప్పానికి వెళ్ళేటప్పుడు అన్ని ట్రైన్లు కుప్పంలో యాజ్ యూజువల్ గా ఏదైతే ముందు నుండి నిలుస్తున్నాయో ఆ ట్రైన్లు అన్ని కూడా స్టాప్ ఉన్నాయి. దయచేసి ఎవరు కూడా దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. కుప్పంలో పక్క ప్లాట్ఫామ్ వర్క్ జరుగుతుంది కాబట్టి అందుకోసమని కుప్పంలో అటు సైడ్ ట్రైన్ నిలవడానికి అవకాశం లేదు కాబట్టి ట్రైన్ స్టాపింగ్ లేకుండా చేస్తున్నారు. ఈ కుప్పం ప్లేస్ లో మల్లానూరు ట్రైన్ స్టాపింగ్ ఇవ్వాలని ఏదైతే లాస్ట్ వీక్ లో రైల్వే అధికారులు కుప్పం వచ్చేటప్పుడు మన కుప్పం ఇన్ఛార్జ్ కంచర్ల శ్రీకాంత్ గారు కానీ, అదేవిధంగా సాయి మత సేవ ట్రస్ట్ జగదీష్ బాబు గారు కానీ, అదేవిధంగా వెంకటేష్ గారు కానీ వీళ్ళందరూ కూడా రైల్వే అధికారులకు ఒక లెటర్ ఇచ్చారు. వాళ్ళు దాన్ని మల్లానూరులో స్టాపింగ్ చేయాలని అనుకుంటున్నారు. దయచేసి ఇది కూడా ఈ రోజు లేకపోతే రేపు మెసేజ్ వస్తుంది. దయచేసి ఎవరు కూడా ఊరికే ఏ ట్రైన్ లో కుప్పంలో స్టాపింగ్ లేదని భయపడకండి. అదే విధంగా మార్నింగ్ 6:45 ఏదైతే కుప్పం నుండి బెంగళూరు వెళ్తున్న పుష్పల్ ట్రైన్ అది రోజు ఉంది. ఓన్లీ నెక్స్ట్ మంత్ 4 days మాత్రం ఆ ట్రైన్ ని క్యాన్సిల్ చేశారు. అది కూడా బంగారుపేట నుండి కుప్పం అయితే మాత్రమే క్యాన్సిల్ చేశారు. అది కూడా 2, 3, 7, 8 తేదీల్లో మాత్రమే ఆ ట్రైన్ క్యాన్సిలేషన్ చేశారు. అదే విధంగా ఈవినింగ్ జోలార్పేట ట్రైన్ కానీ, పుష్పూల్ కానీ, జోలార్పేట ట్రైన్ యాజ్ యూజువల్ గా గుడిపల్లి కానీ, అదేవిధంగా ముసలూరు కానీ రోజు స్టాపింగ్ ఉంటుంది. ఇది మెయిన్ నోటీస్ చేసిన విషయం ఏమంటే కుప్పంలో మాత్రమే ఏ ట్రైన్ కుప్పం నుండి బెంగళూరుకి వెళ్ళకి మాత్రమే స్టాపింగ్ లేదు. రిమైనింగ్ ట్రైన్స్ అన్ని కూడా యాజ్ యూజువల్ గా ఏ స్టేషన్ అయితే నిలబడుతుందో అవన్నీ కూడా నిలబడుతుంది. ఈవినింగ్ నైట్ కేఆర్పురం నుండి కుప్పంకి వచ్చే ట్రైన్ కూడా కేఆర్పురం నుండి బంగారుపేట వరకు మాత్రమే అయితే ఈ ట్రైన్ ఉంటుంది. బంగారుపేట నుండి కుప్పంకి 19 days క్యాన్సిల్ చేశారు. దయచేసి అందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాను.